Hi friends, today's topic is a simple complex compound. I hope that you all have your pen and paper with you. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నుండి ఎర్రర్ లొకేషన్ లో వెయిటేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి స్టార్టర్స్ కి దీంతో రిలేషన్ ఉంది, కనెక్టర్స్ కి దీంతో రిలేషన్ ఉంది. సో ఇటు స్టార్టర్ చూసినా కనెక్టర్ చూసినా ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్, చాలా విషయాలలో చాలా ఎగ్జామినేషన్లో చాలా టాపిక్స్లో దీనికి రిలేషన్ ఉంది. కావున దీన్ని నేను ఇమీడియట్గా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది థర్డ్ డే చాప్టర్గా తీసుకున్నా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకున్నారు, అందులో మంచిగా రూల్స్ నేర్చుకున్నారు, ప్రిపోజిషన్స్ నేర్చుకున్నారు. అంటే చాలా వెయిటేజ్ ఉండి వర్ది అయినటువంటి టాపిక్స్ అన్ని ముందుగా కంప్లీట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా పొటెన్షియల్గా మనకు ఉపయోగపడేలాగా స్కోర్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక 10 రూల్స్ వరకు నేర్పుకున్నాను. తర్వాత ప్రిపోజిషన్స్ చాలా ముఖ్యమైన టాపిక్ అంటే దాన్ని నేర్చుకున్నారు. చాలా వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ ముందుగా నేర్చుకుంటున్నారు. మరి ఈరోజు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా అంతే, చాలా వెయిటేజ్ ఉంది. మీరు నాతో పాటుగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువగా మనం ఇందులో ప్రాఫిట్ పొందొచ్చు, అంటే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ట్రై టు అండర్స్టాండ్. పీడిఎఫ్లు ఇవ్వచ్చు, పీడిఎఫ్ డెఫినెట్గా ఒక ఎక్సర్సైజ్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నాతో పాటుగా మీరు కూడా చేయడానికి పెన్ పేపర్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇది ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి టాపిక్, చూసి చదవడం కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. పెన్తో పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఈజీగా వస్తుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం ఎవరికైనా చెప్పే రేంజ్లో మనం దీని సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయొచ్చు. రండి, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. అది సింపుల్ అయినా, అది కాంప్లెక్స్ అయినా, కాంపౌండ్ అయినా, దట్ ఈజ్ అబౌట్ ఏ వెర్బ్, దట్ ఈజ్ అబౌట్ ఏ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అండి, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, మూడు కూడా సెంటెన్స్లే. సెంటెన్స్ అనగానే మళ్ళీ మనకి ఏం తెలియాలి? వెర్బ్. సో మొత్తం ఇదంతా వెర్బులతోటి, కంజంక్షన్స్ తోటి కూడుకున్నటువంటి టాపిక్. మంచి టాపిక్, నెంబర్ ఆఫ్ ఎర్రర్ లొకేషన్ అవకాశం ఉన్న టాపిక్. చూద్దాం రండి. కంజంక్షన్స్ ఎక్కువగా మనం దీంట్లో నేర్చుకుంటాం. ముందుగా వెర్బ్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఏ వెర్బ్? వెర్బ్కి మనం ఒక 3 ఫార్మ్స్ తీసుకున్నాం, మరొకసారి తీసుకున్నాం. V1 అంటాం, V2 అంటాం, V3, వెర్బ్ ప్లస్ IH. ఇది కదా V1, V2, V3, వెర్బ్ ప్లస్ ING. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ write, that becomes wrote, that becomes written and writing. ఈ 4 వెర్బుల యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఒకసారి మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్లో యూజ్ చేసి చూద్దాం. రైట్ వెర్బ్ యొక్క మొదటి రూపం. వ్రాయుట అనే మీనింగ్ ఉంది, అలాగే ఇది ప్రజెంట్, వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్ అనే టైం ఉంది. అందుకే రైట్ అనే వెర్బ్ని ఎటువంటి హెల్పింగ్ వెర్బులు లేకుండానే మనం ఒక సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. ఐ రైట్ పోయట్రీ, హీ రైట్స్ లెటర్స్, షీ రైట్స్ కాలమ్స్. రైట్ అనే వెర్బ్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయగలం, బికాజ్ అందులో మీనింగ్ ఉంది, ప్లస్ టైం కూడా ఉంది. రోట్, అది వెర్బ్ యొక్క రెండవ రూపం, అంటే టైం ఉంది, పాస్ట్ టెన్స్ అని. రోట్ అన్నా కూడా అదే అర్థం వస్తుంది, వ్రాయుట. సో ఇందులో కూడా మనకి మీనింగ్ ఉంది, టైం ఉంది. బోత్ మీనింగ్ అండ్ టైం ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 ప్రాపర్టీస్ కనపడుతున్నాయి. అందుకే మనం ఐ రోట్ ఏ లెటర్ అనొచ్చు, వాల్మీకి రోట్ ది రామాయణ అనొచ్చు. మరి ఆ వాక్యాలలో ఎక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించలేదు మిత్రమా. హెల్పింగ్ వెర్బ్ యొక్క సహాయం లేకుండానే రైట్ అనే వెర్బ్ని ఒక సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు, రోట్ అనే వెర్బ్ని కూడా ఒక సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. హెల్పింగ్ వెర్బుల యొక్క అవసరం లేకుండా మనం రైట్ అప్లై చేస్తున్నాం, రోట్ అప్లై చేస్తున్నాం. ఇక మరి రిటర్న్ అనే పదంకి వచ్చినప్పుడు, రిటర్న్ అనే పదానికి అర్థం ఉంది, దట్ ఈజ్ మీనింగ్ ఉంది, కానీ అది పాస్టా ప్రెజెంటా తెలియదు.
రిటర్న్ అనే పదం వాడాము అంటే ఆ పని చాలా పెర్ఫెక్ట్గా కంప్లీట్ అయిందని. కానీ ఎప్పుడు పెర్ఫెక్ట్గా కంప్లీట్ అయింది, అది ప్రెజెంట్లోనా పాస్ట్లోనా తెలియదు. కాబట్టి ఐ రిటర్న్ పోయట్రీ అని అనలేం, ఐ హ్యావ్ రిటర్న్ పోయట్రీ అని అనగలం. అంటే రిటర్న్ అనేటువంటి ఆ యొక్క వెర్బ్ యొక్క మూడో రూపానికి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. హెల్పింగ్ వెర్బ్ లేకుండా అది మనకి కంప్లీటెడ్నెస్ని తెలియచేయడం లేదు. అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము తనంత తానుగా పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని లేదా సమయాన్ని చెప్పలేదు. సో అందులో కేవలం మీనింగ్ మాత్రమే ఉంది, టైం లేదు. అలా విధంగా మనం రైటింగ్ అనే వెర్బ్ను చూసుకున్నప్పుడు ఐ రైటింగ్ పోయట్రీ అని అనలేము, ఐ యామ్ రైటింగ్ పోయట్రీ అని అనాలి. అంటే ఆ వాక్యంలో యామ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్ లేకుండా వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఎటువంటి మీనింగ్ని మనకి ఇవ్వడం లేదు. అంటే వెర్బ్ యొక్క మూడో రూపము వెర్బ్ ప్లస్ ఐఎన్జి అనే ఈ రెండు వెర్బులు కూడా, వెర్బ్ యొక్క మూడో రూపము వెర్బ్ ప్లస్ ఐఎన్జి అనే ఈ రెండు రూపాలు కూడా కేవలము మీనింగ్ని ఇస్తున్నాయి తప్ప టైంని చెప్పడం లేదు. వీటికి టైం యాడ్ అవ్వాలి అంటే, వీటికి టైం చెప్పాలి అంటే హెల్పింగ్ వెర్బులు కావాలి. మరి ఇవి అలా కాదే, ఐ రైట్ పోయట్రీ హెల్పింగ్ వెర్బ్ లేదు, ఐ రోట్ పోయట్రీ హెల్పింగ్ వెర్బ్ లేదు. అంటే ఈ రెండు కూడా హెల్పింగ్ వెర్బ్ లేకుండానే ఒక సెంటెన్స్లో సంపూర్ణమైనటువంటి అర్థాన్ని, పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి. కావున దీస్ టూ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ టూ. వీటికి లేనటువంటిది టైమ్, వీటికి ఉన్నటువంటిది టైమ్. సో ఇవి కంప్లీటెడ్నెస్ ఉంది కాబట్టి వీటిని మనం ఒక సెంటెన్స్లో వితౌట్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయొచ్చు. కావున ఈ వెర్బ్ను ఏమంటారంటే ఫైనిట్ వెర్బ్ అంటారు. ఈ వెర్బ్ను ఏమంటారండి? ఫైనిట్ వెర్బ్ అని. మరి ఈ వెర్బ్ను ఏమంటారంటే నాన్ ఫైనిట్ వెర్బ్ అంటారు. వన్ ఈజ్ ఫైనిట్ వెర్బ్ and the other one is non-finite verb. So there are two types of verbs. మరొకసారి నేను మీకు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నాను. ఫైనిట్ వెర్బ్, నాన్ ఫైనిట్ వెర్బ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఫైనిట్ వెర్బ్ అనేటువంటిది బోత్ మీనింగ్ ని, టైం ని ఉండి ఒక అర్థాన్ని పరిపూర్ణంగా తెలియచేసేది ఫైనిట్ అవుతుంది. పరిపూర్ణంగా తెలియచేసేది ఫైనట్ అవుతుంది. ఏదైతే కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదో, ఏదైతే టైంని కలిగి లేదో, ఏదైతే హెల్పింగ్ వెర్బ్ని అడుగుతోందో, టైం లేదు, కంప్లీట్గా చెప్పలేదు, దానికి హెల్పింగ్ వెర్బ్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే అది ఫైనట్ అవుతుంది. కావున హెల్పింగ్ వెర్బ్ యొక్క సహాయం అవసరమైనటువంటి V3 and verb plus ing, both the verbs are non-finite verbs. My dear friends, V1 has both meaning and time, V2 has both meaning and time. They can give us the complete meaning without taking any help. They can make a sentence as it is. Whereas while you come to V3 or verb plus ing, both have meaning but they don't have time. They cannot make a sentence individually. They need a helping verb to give us the complete meaning. To give us the complete meaning, they need one helping verb, so that these two verbs are called non-finite verbs and these two verbs are called finite verbs. ఎస్, ఈ నాన్ ఫైనైట్ వెర్బ్ ని ఫైనైట్ చేయడం కోసమే V3 ముందు మనం ఎప్పుడు కూడా హ్యావ్ యొక్క రూపాలను, వెర్బ్ ప్లస్ ఐఎన్జి ముందు మనం ఎప్పుడు కూడా బి యొక్క రూపాలను వాడుతూ ఉంటాం. అంటే అమీజ్ ఆర్ వజ్వరల్నేమో వెర్బ్ ప్లస్ ఐఎన్జి ముందు ఐ ఆమ్ టీచింగ్, ఐ వాజ్ టీచింగ్, హీ ఈజ్ కమింగ్, హీ వాజ్ కమింగ్ లాగా, ఐ హ్యావ్ టేకెన్, హీ హ్యాస్ టేకెన్, హీ హ్యాడ్ టేకెన్ లాగా మనం వీటిని అప్లై చేస్తూ ఉంటాం. సో V3 ముందు హ్యావ్ యొక్క రూపాలను ఎందుకు వాడతామండి? ఫైనైట్ చేయడం కోసం. వెర్బ్ ప్లస్ ఐఎన్జి ముందు బి యొక్క రూపాలను ఎందుకు వాడతాం? ఫైనైట్ చేయడం కోసం. ఇక్కడతో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. యు నో వాట్ ఈజ్ ఫైనైట్ అండ్ వాట్ ఈజ్ నాన్ ఫైనైట్. ఫైనైట్ వెర్బ్ ఈజ్ సచ్ ఏ వెర్బ్ which can give us the complete meaning of its own without taking any help from any helping verb, whereas the non-finite verb cannot give us the complete meaning without taking any helping verb. హెల్పింగ్ వెర్బ్ లేకుండా కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ అన్నాం, దీనిని ఫైనైట్ వెర్బ్ అన్నాం. నౌ లెట్ మీ టెల్ యూ ద సెకండ్ వన్. మరొక విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుందాం. ఎస్ మిత్రమా, నౌ లెట్ మీ టెల్ యూ వాట్ ఈజ్ ఎ క్లాస్. క్లాస్ అనేటువంటి దానికి ఒక అబ్రివేషన్. వాట్ ఈజ్ ఏ క్లాస్? క్లాస్ అనే దానికి అబ్రివేషన్ ఇస్తున్నాను. A group of words with a finite verb.
A group of words with a finite verb is called class. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయి ఉండాలి, అందులో ఖచ్చితంగా ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటే దాన్ని మనము క్లాజ్ అని అంటాం. లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. షీ సింగ్స్ సాంగ్స్. షీ సింగ్స్ సాంగ్స్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది. మనము సింపుల్ గా ఒక మాట చూద్దాం. ఈ సింగ్స్ అనేటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపం. ఎప్పుడైతే వెర్బ్ యొక్క మొదటి రూపం అయిందో దట్ ఈజ్ ఫైనైట్ వెర్బ్. ఎప్పుడైతే ఫైనైట్ వెర్బ్ కలిగి ఉన్న షీ సింగ్స్ సాంగ్స్ అనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయో దట్ ఈజ్ కాల్డ్ క్లాస్. దాన్ని ఏమన్నారు? క్లాస్ అన్నారు. బికాజ్ సింగ్స్ అనేటువంటిది V1, అది ఒక ఫైనైట్ వెర్బ్, సో దట్ ఈజ్ క్లాస్. As she sings songs, as she sings songs. ఇక్కడ గమనించండి, అగైన్ సింగ్స్ అనేటువంటిది V1 కాబట్టి మిత్రులారా దట్ ఈజ్ ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ కాబట్టి క్లాస్. బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెంటెన్సెస్. షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది, కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. యాజ్ షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది కాబట్టి ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలే. యాజ్ షీ సింగ్స్ సాంగ్స్, ఇంతకుముందు వెర్బ్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు, ఇప్పుడు సెంటెన్సే కంప్లీట్ మీనింగ్ ఇవ్వడంలా, ఒక క్లాజే కంప్లీట్ మీనింగ్ ఇవ్వడంలా. బట్ షీ సింగ్స్ సాంగ్స్ కంప్లీట్ మీనింగ్ వచ్చింది కావున వీ కెన్ కాల్ ఇట్ మెయిన్ క్లాస్. దాన్ని ఏమని పిలవచ్చండి? మెయిన్ క్లాస్. షీ సింగ్స్ సాంగ్స్ దట్ ఈజ్ మెయిన్ క్లాస్. యాజ్ షీ సింగ్స్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఏమంటారంటే సబార్డినేట్ అంటారు. నా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈజ్ ఏ మెయిన్ క్లాస్, వాట్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాస్. షీ సింగ్స్ సాంగ్స్, సింగ్స్ అనేటువంటిది V1 కాబట్టి ఫైనైట్ వెర్బ్ కాబట్టి క్లాజ్. షీ సింగ్స్ సాంగ్స్ కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి మెయిన్ క్లాజ్. షీ సింగ్స్ సాంగ్స్, యాజ్ షీ సింగ్స్ సాంగ్స్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు కాబట్టి సబార్డినేట్ క్లాస్. ఇక్కడ మనం నేర్చుకున్నది వాట్ ఈజ్ ఏ క్లాస్. క్లాస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఏ ఫైనైట్ వెర్బ్. ఒకటి కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది మెయిన్ క్లాస్, కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే సబార్డినేట్ క్లాస్. ఎస్, దే ప్లే వెల్, వారు బాగా ఆడతారు. ప్లే V1 కాబట్టి ఫైనైట్ వెర్బ్ కాబట్టి క్లాస్. దే ప్లే వెల్, వారు బాగా ఆడతారు, కంప్లీట్ మీనింగ్ వచ్చింది కావున దట్ ఈస్ మెయిన్ క్లాస్. ఇఫ్ దే ప్లే వెల్, వారు బాగా ఆడినట్లయితే, ఇఫ్ దే ప్లే వెల్, వారు బాగా ఆడినట్లయితే. ఇక్కడ ప్లే అనేటువంటిది V1 కాబట్టి ఫైనైట్ వెర్బ్ కాబట్టి క్లాస్. ఇఫ్ దే ప్లే వెల్ అంటే అర్థం ఏంటి? వారు బాగా ఆడినట్లయితే అంటే ఎవరి మీదో డిపెండ్ అవుతోంది, దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ కాబట్టి దిస్ వన్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్. దే ప్లే వెల్ దట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాస్, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. దే ప్లే వెల్ దట్ ఈస్ మెయిన్ క్లాస్. ఇఫ్ దే ప్లే వెల్, బాగా ఆడినట్లయితే ఇది డిపెండ్ అవుతోంది, సబార్డినేట్ క్లాస్. వన్ ఈజ్ మెయిన్ క్లాస్ అండ్ అనదర్ వన్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. ఒకవేళ క్లాజ్ కాకపోతే ఏమంటారు? ఫ్రేజ్ అంటారు. మనం అంత డీటెయిల్గా ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళక్కర్లా, బికాజ్ మనల్ని ఏ క్లాజు ఏ ఫ్రేజ్ అని ఎవ్వరు ఏమీ అడగరు, ఎగ్జామినేషన్లో రాదు. క్లాజ్ కానిదల్లా ఫ్రేజే. క్లాజ్ అవ్వాలంటే ఫైనైట్ వెర్బ్ ఉండాలి, ఫైనైట్ వెర్బ్ లేకపోతే దాన్ని ఏమంటాం? ఫ్రేజ్ అంటాం. అలాగే ఇప్పుడు మనం నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంగ్లీష్ టీచర్స్ అవ్వడం లేదు, మనకి బ్యాంకర్ అవ్వాలని కోరిక, ఎస్ఎస్సిలో జాబ్ కొట్టాలని కోరిక. కాబట్టి మనము ఎంతవరకు నేర్చుకున్నాం? ఫైనైట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, నాన్ ఫైనైట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఫైనైట్ నాన్ ఫైనైట్ తర్వాత ఇంకా ఏం నేర్చుకున్నాం? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్,
వాట్ ఈజ్ క్లాజ్ అని నేర్చుకున్నాం. మళ్ళీ క్లాజ్లో ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ మెయిన్ క్లాజ్, వాట్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. నేను చాలా సింపుల్గా సబ్జెక్ట్ లోపలికి తీసుకెళ్తున్నా. మనకి ఏది అవసరమో అంతవరకు నేర్చుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. సో ఒక క్లాజ్ కంప్లీట్ మీనింగ్ ఇస్తే మెయిన్ క్లాజ్ అంటారు. ఒక క్లాజ్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. ఇప్పుడు మనం వాట్ ఈజ్ సింపుల్ అనేది చూద్దాం. సింపుల్ సెంటెన్స్ ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్. ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ అని, కాంపౌండ్ సెంటెన్స్ అనేది టూ మెయిన్ క్లాజెస్. ఇక్కడతో మీకు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క పరిచయం అయింది. సింపుల్ సెంటెన్స్ ఒకే ఒక మెయిన్ క్లాస్, కాంప్లెక్స్ ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్, కాంపౌండ్ టూ మెయిన్ క్లాజెస్. ఇక్కడతో మనకి క్లాజెస్ బట్టి సెంటెన్సెస్ ఉంటాయని అర్థమైంది. ముందు ఇప్పుడు వెనక్కి వెళ్దాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు మెయిన్ క్లాజెస్ అన్నారు. మెయిన్ క్లాజ్ అన్నారు అంటే మెయిన్ క్లాజ్ తనంత తానుగా కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్. మళ్ళా క్లాజ్, క్లాజ్ అంటే అందులో ఫైనిట్ వెర్బ్ ఉండాలి. ఫైనిట్ వెర్బ్ అంటే అందులో మీనింగ్ ఉండాలి, టైం ఉండాలి. మనం ప్రత్యేకంగా మనం చూడగానే మనకు తెలిసిపోయేది V1 V2. లేదు V3 కూడా నాకు ఫైనిట్ అవ్వాలంటే దాని ముందు హ్యావ్ యొక్క రూపాలు, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ కూడా నాకు ఫైనిట్ అవ్వాలంటే దాని ముందు కూడా మనము బి యొక్క రూపాలు అప్లై చేయాలి. ఏ వెర్బ్లో అయితే మీనింగ్ అండ్ టైమింగ్ ఉండి కంప్లీటెడ్గా ఒక పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తుందో ఆ వెర్బ్ని ఫైనిట్ వెర్బ్ అని, అటువంటి ఫైనిట్ వెర్బ్ ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ అని మెయిన్ క్లాజ్ అని, లేదు కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే దానిని సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని, ఒక మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ ఉంటే కాంప్లెక్స్ అని, రెండు మెయిన్ క్లాజెస్ ఉంటే దాన్ని కాంపౌండ్ అని అంటారు. ఏ మిత్రమా, ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉన్నాయంటే రెండు సెంటెన్సెస్ ఉన్నాయిగా. అంటే ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ని కంబైన్డ్ చేయడానికి ఎవరో కావాలి. రెండు మెయిన్ క్లాజెస్ అన్నాం అంటే రెండు మెయిన్ క్లాజెస్ని కంబైన్ చేయడానికి కూడా నీకు ఎవరు కావాలి? ఒక కంజంక్షన్ కావాలి. ఇక్కడ కంజంక్షన్స్ అవసరం, ఇక్కడ కంజంక్షన్స్ అవసరం. అసలు ఏం వాడాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, రండి చూద్దాం. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఎస్, నేను డైరెక్ట్గా మోడల్ 1 అని మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ మోడల్లో ఏమవుతుందంటే సింపుల్లో ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్, అయినప్పటికీ అని అర్థం. కాంప్లెక్స్ లో దో, ఆల్దో. కాంపౌండ్ లో బట్, yet, nevertheless. బట్ అన్న నెవర్త్లెస్ అన్న పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, అన్నీ ఒకటే. ఇది మోడల్ నెంబర్ 1. అంటే ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా ప్రాక్టీస్ చేయబోతూ ఉన్నాం. ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, డిస్పైట్ అయినప్పటికీ, దో అయినప్పటికీ, ఆల్దో అయినప్పటికీ, బట్ కానీ, ఎట్ కానీ, నెవర్త్లెస్ కానీ అన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. సో అన్నీ ఒక అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఒక మోడల్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనము ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ నేను స్టార్టర్ అంటాను. దో ఆల్దోలు కూడా స్టార్టర్సే, బట్ ఎట్ నెవర్త్లెస్ కనెక్టర్స్. ఇది మనం మెయిన్స్ లో చేసేది. ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ లేమో స్టార్టర్స్, దో ఆల్దో కూడా స్టార్టరే, బట్ ఎట్ నెవర్త్లెస్ అనేవి కనెక్టర్స్. ఇది పాయింట్ నెంబర్ 1.
ఎక్కడైనా ఇన్స్పైట్ ఆఫ్ అంటాము కానీ డిస్పైట్ ఆఫ్ అనము. కానీ ఎగ్జామినేషన్లో ఎర్రర్ లొకేషన్లో వాడు డిస్పైట్ ఆఫ్ ఇస్తున్నాడు. అది రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే దో అని వచ్చినప్పుడు ఇక బట్ అనేది ఆ స్టేట్మెంట్లో రాకూడదు. ఆల్దో అని వచ్చినప్పుడు బట్ అనేది ఆ స్టేట్మెంట్లో రాకూడదు. ఇది ఒక రూల్. దో ఆల్దోలు వచ్చినప్పుడు వైఇటి ఎట్ రావచ్చు. అది మరొక పాయింట్. మరొకసారి పాయింట్ వైజ్ చెప్తాను చూడండి. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, ఆల్దో అయినప్పటికీ అనే అర్థాన్ని ఇస్తున్నాయి. బట్, ఎట్, నెవర్తలెస్ కానీ అనే అర్థాన్ని ఇస్తున్నాయి. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, ఆల్దోలు స్టార్టర్స్ అంటే ఒక వాక్యానికి ప్రారంభంలో ఉపయోగపడతాయి. బట్, ఎట్, నెవర్తలెస్లు రెండు వాక్యాల మధ్యలో ఉపయోగపడతాయి. అవి కనెక్టర్స్. ఇది స్టార్టర్స్ కనెక్టర్స్కి వచ్చినప్పుడు మళ్ళా మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ పాయింట్ అయింది, ఇవి స్టార్టర్స్, అవి కనెక్టర్స్. రెండవ పాయింట్, డిస్పైట్ ఆఫ్ అని అనకూడదు, అలా ఇస్తే తప్పు. ఇన్స్పైట్ అని వదిలేయకూడదు, అలా ఇచ్చిన తప్పే. ఇన్స్పైట్ ఆఫ్ అని అనాలి, డిస్పైట్ ఆఫ్ అని అనకూడదు. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే దో ఆల్దోలు వచ్చినప్పుడు అదే వాక్యంలో బట్ యూజ్ చేయకూడదు, ఎట్ యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ కి సంబంధించి మనం ఫైనల్ ఎగ్జామినేషన్ లో మనం చూసేటువంటి విషయాలు. మరి ఇంకా ఎక్కడ యూజ్ చేయాలి దీన్ని? అంటే వీటిని యూజ్ చేయాలంటే బట్ రావాలి. అంటే ఒక వాక్యంలో బట్ అప్లై చేయాలి అంటే మొదటి సెంటెన్స్ కి రెండవ సెంటెన్స్ ఆపోజిట్ లో ఉంటేనే బట్ అప్లై చేస్తాం. ఇప్పుడు హీఈస్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, హీ వర్క్స్ హార్డ్ అన్నాను అనుకోండి. ఇంటెలిజెంట్ బాయ్ పాజిటివే, వర్క్స్ హార్డ్ పాజిటివ్ అయితే బట్ వాడతామా? షీ వాజ్ ఇల్, షీ వాజ్ ఆబ్సెంట్. ఆమెకు ఆరోగ్యం బాగోలేదు, ఆబ్సెంట్ అయింది, బట్ వాడగలమా? లేదే. షీ వాజ్ ఇల్, షీ అటెండెడ్ ద క్లాస్. మరి ఇల్ అన్నారు, క్లాస్కి అటెండ్ అయింది అంటున్నారు, అంటే అక్కడ ఏం అప్లై చేయాలండి? బట్ అప్లై చేయాలి, అంతే కదా. సో బట్ ఎక్కడ అప్లై చేస్తాం? మొదటి సెంటెన్స్కి రెండో. ఇప్పుడు షీ వర్క్డ్ హార్డ్, షీ వర్క్డ్ హార్డ్, షీ గాట్ సక్సెస్, బట్ అప్లై చేయలేంగా. షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్, ఇక్కడ ఏం అప్లై చేయగలం? బట్ అప్లై చేయగలం. అంటే ఇవన్నీ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ రిజల్ట్ పరంగా ఆపోజిట్ లో ఉండాలి. దే ప్లేడ్ వెల్, దే లాస్ట్ ద మ్యాచ్. మరి బాగా ఆడితే మ్యాచ్ ఓడిపోరు కదండి. దే ప్లేడ్ వెల్ కానీ దే లాస్ట్ ద మ్యాచ్. ఈ బట్ అనేది రావాలంటే మొదటి సెంటెన్స్ కి రెండవ సెంటెన్స్ కి మధ్య వ్యత్యాసం ఉండాలి. రిజల్ట్ పరంగా ఆపోజిట్ అయి ఉన్నప్పుడు మాత్రమే బట్ అప్లై చేయగలం. మరొక్కసారి మిత్రమా, ఇన్స్పైట్ అనొచ్చా? అనకూడదు, ఇన్స్పైట్ ఆఫ్. డిస్పైట్ ఆఫ్ అనొచ్చా? అనకూడదు, డిస్పైట్. దో ఉన్న స్టేట్మెంట్ లో బట్ రావచ్చా? రాకూడదు. ఎట్ రావచ్చా? రావచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ని, డిస్పైట్ ని, దోని, ఆల్దోని ఏమంటాము? స్టార్టర్స్. బట్, ఎట్, నెవర్తలెస్ ఏమంటాము? కనెక్టర్స్. ఈ స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి? ఒక స్టేట్మెంట్ కి మరొక స్టేట్మెంట్ రిజల్ట్ పరంగా ఆపోజిట్ ఉన్నప్పుడు మాత్రమే బట్ అప్లై చేయగలము. అంటే వీటన్నిటికీ కూడా మొదటి వాక్యానికి రెండవ వాక్యము రిజల్ట్ పరంగా ఆపోజిట్ ఉండాలి. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ నౌ. అదిగో బట్. బట్కు ముందున్న స్టేట్మెంట్ ఏంటంటే షీ వర్క్డ్ హార్డ్. ఎప్పుడైతే బట్ అప్లై చేశానో ఖచ్చితంగా ఏమొస్తుంది ఇక్కడ? బట్ షీ ఫెయిల్డ్. షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్. ఇప్పుడు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ని ఇక్కడ అప్లై చేసి చూద్దాం. వర్క్డ్ హార్డ్ V2 కాబట్టి ఫైనైట్ వెర్బ్ కాబట్టి క్లాజ్. షీ వర్క్డ్ హార్డ్ ఫుల్ మీనింగ్ వచ్చేసింది, మెయిన్ క్లాజ్. షీ ఫెయిల్డ్ V2 కావున ఫైనైట్ వెర్బ్.
ఫైనైట్ వెర్బ్ కాబట్టి క్లాజ్. షీ ఫెయిల్డ్ కంప్లీట్ మీనింగ్ వచ్చింది మెయిన్ క్లాజ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి, మధ్యలో బట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతుందండి? కాంపౌండ్. ఇప్పుడు మనం దీన్ని కాంప్లెక్స్ లోకి రాయాలి అంటే టేబుల్లో ఎవరెవరు ఉన్నారు? దో కానీ ఆల్ దో కానీ ఉన్నారు. అంటే ఇంక మనం ఇప్పుడు బట్ అప్లై చేయలేం, దో మాత్రమే అప్లై చేయగలం. దో కానీ ఆల్ దో కానీ. నేను దో తీసుకుంటున్నాను నాన్న, దోతో ట్రై చేస్తాను చూడండి. దో షీ వర్క్డ్ హార్డ్. Though she worked hard, comma, she failed. She failed complete meaning వచ్చింది కాబట్టి that is main class. Though she worked hard, worked V2 కాబట్టి finite verb కాబట్టి class. కానీ మీనింగ్ చదవండి. దో షీ వర్క్డ్ హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఫుల్ మీనింగ్ ఇవ్వలేదు. కావున ఇప్పుడు ఇది ఏమవుతుంది? సబార్డినేట్ క్లాజ్. ఈ వాక్యంలో ఎవరెవరు ఉన్నారండి? ఒక సబార్డినేట్ క్లాజ్ ఉందండి, ఒక మెయిన్ క్లాజ్ ఉందండి. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం, ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ అంటారు. ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని ఏమంటారు? కాంప్లెక్స్ అని అంటారు. దో షీ వర్క్డ్ హార్డ్, షీ ఫెయిల్డ్. ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే దాన్ని ఏమనాలి? కాంప్లెక్స్ అనాలి. ఇప్పుడు మనకి ఒక కాంపౌండ్, ఒక కాంప్లెక్స్. బట్ అనే కనెక్టర్ వాడేశాం, దో అనే స్టార్టర్ కూడా వాడాం. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఎస్, కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us రీడ్ ఇట్ నౌ. ఇన్స్పైట్ ఆఫ్ తో చెప్దాం. ఇప్పుడు నాకు సింపుల్ సెంటెన్స్ కావాలి. సింపుల్ అంటే ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉండాలి. లెట్ మీ రైట్ డౌన్ నౌ. In spite of working hard, in spite of working hard, she failed. ఆమె హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఫెయిల్ అయింది. షీ ఫెయిల్డ్ అనేది ఒక మెయిన్ క్లాస్. ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ వర్క్ చేసినప్పటికీ, అయినప్పటికీ. వర్కింగ్ అనేది వెర్బ్ ప్లస్ ఐఎన్జి అనేది నాన్ ఫైనైట్ వెర్బ్ కాబట్టి అది క్లాజ్ కాదు. ఒకే ఒక్క మెయిన్ క్లాజ్ ఉంది కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ షీ ఫెయిల్డ్ అనేది సింపుల్ సెంటెన్స్. సో ఎప్పుడైతే దో వచ్చిందో దట్ ఈజ్ కాంప్లెక్స్ అయింది. ఎప్పుడైతే ఇన్ స్పైట్ ఆఫ్ వచ్చిందో అది సింపుల్ అయింది. ఇన్ స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ షీ ఫెయిల్డ్. ఇంతవరకు రైట్ డౌన్ చేయండి. 3 స్టేట్మెంట్స్ రైట్ డౌన్ చేసుకోండి. అయితే ఇన్స్పైట్ ఆఫ్ ఒక్కటే అప్లై చేయగలమా, డిస్పైట్ కూడా అప్లై చేయొచ్చా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ తోటే మరొక విధంగా కూడా చెప్పచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హెర్ హార్డ్ వర్క్, అసలు వెర్బే లేదు ఇందులో. ఇన్స్పైట్ ఆఫ్ హెర్ హార్డ్ వర్క్, ఆమె అంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ షీ ఫెయిల్డ్. అలాగే ఇంకొక మాట కూడా చెప్పచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ బదులుగా డిస్పైట్ అని రైట్ డౌన్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది? డిస్పైట్ హెర్ హార్డ్ వర్క్ షీ ఫెయిల్డ్. సో ఎన్ని రకాలుగా చెప్పాము? ఎస్, షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్. దో షీ వర్క్డ్ హార్డ్ షీ ఫెయిల్డ్. In spite of working hard, she failed.
In spite of her hard work, she failed. Despite her hard work, she failed. సో ఇది మనం చెప్పే విషయం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, ఆల్ దో మొదలైనవి అప్లై చేసినప్పుడు ఆపోజిట్ గా ఉండాలి అన్న. ఇప్పుడు నేను మరొక స్టేట్మెంట్ ఇస్తాను. ఈ స్టేట్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్లో సెకండ్ బిట్, he was ill but he attended. He was ill but he attended. అతని ఆరోగ్యం బాగోలేదండి కానీ అటెండ్ అయ్యాడు. He was ill but he attended. చాలా సింపుల్ గా చెప్పగలరు. ఇక్కడ బట్ కనపడుతోంది కాబట్టి అది కాంపౌండ్ అండి. అతనికి ఆరోగ్యం బాగోలేదు, అతను అటెండ్ అయ్యాడు. హీ అటెండెడ్. పోనీ ఇంకా కంప్లీట్ చేయమంటే ఇలా హీ అటెండెడ్ ద క్లాస్. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి దో అప్లై చేయాలంటే చాలా ఈజీ కదండి. ఎలా అప్లై చేయొచ్చు? దో హీ వాజ్ ఇల్, ఇంకా బట్ అప్లై చేయకూడదు. అక్కడ బట్ అప్లై చేస్తే అది ఎర్రర్ అవుతుంది. దో హీ వాజ్ ఇల్, నాతో పాటుగా రైట్ డౌన్ చేయండి. హీ అటెండెడ్ ద క్లాస్. దో హీ వాజ్ ఇల్, హీ అటెండెడ్ ద క్లాస్. ఇప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్, హీ లేదు, డైరెక్ట్ గా వజ్ యొక్క వెర్బ్ ప్లస్ ఐఎన్జి, బీయింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్, he attended the class. In spite of being ill, he attended the class. మరొక విధంగా చెప్పచ్చు. In spite of his, అతని యొక్క illness. In spite of his illness, he attended the class. మరొకసారి చెప్తున్నాను మిత్రులారా. ఇన్ స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ లేదా దో లేదా ఆల్దో ఇవన్నీ కూడా స్టార్టర్స్. బట్, నెవర్త్లెస్ మొదలైనవన్నీ కూడా కనెక్టర్స్. ఒకసారి రైట్ డౌన్ చేసుకోండి. హీ వాజ్ ఇల్ బట్ హీ అటెండెడ్ ద క్లాస్. దో హీ వాజ్ ఇల్, హీ అటెండెడ్ ద క్లాస్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్, he attended the class. In spite of his illness, he attended the class. Despite his illness, he attended the class. ఇప్పుడు ఈ మోడల్ నుంచి ఎర్రర్ లొకేషన్ ఎలా వస్తుందో చెప్తాను, చూడండి. ఎస్, దో దే ప్లేడ్ వెల్ బట్ దే లాస్ట్ ద మ్యాచ్. ఇక్కడ దో అప్లై చేసావు, ఇక్కడ బట్ అప్లై చేసావు, అదే తప్పు. ఒక చోట దో బట్ రెండు అవసరం లేదు. ఈ వాక్యాన్ని ఫ్రాజల్ రీప్లేస్మెంట్ లో ఎలా రాసుకోవచ్చు? దే ప్లేడ్ వెల్ బట్ దే లాస్ట్ ద మ్యాచ్ గా రైట్ డౌన్ చేయొచ్చు. లేదా దో దే ప్లేడ్ వెల్ దే లాస్ట్ ద మ్యాచ్. ఉంచితే బట్ ఉంచండి, లేకపోతే దో ఉంచండి. రెండు ఉండవలసిన అవసరం లేదు. సో దట్ ఇప్పుడు నేను బట్ ఉండకూడదు అని అనుకుంటే బట్ తీసేస్తాను. ఆటోమేటిక్గా ఏమైంది అప్పుడు? ఎస్, దో దే ప్లేడ్ వెల్ దే లాస్ట్ ద మ్యాచ్ ఈజ్ ఎనఫ్. అలాగే
ఇక్కడ ఎర్రర్ ఏంటండి, డిస్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ అన్నాడు. ఇలాగా డిస్పైట్ ఆఫ్ అనే పదం రావడమే తప్పు, ఆఫ్ రాదండి. డిస్పైట్ హిజ్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్. ఇవి మనకి ఎర్రర్ లొకేషన్లో ఈ మోడల్లో మనకు వచ్చేటువంటి ఎర్రర్స్. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, ఆల్ దో స్టార్టర్స్, బట్ ఎట్ నెవర్త్లెస్ కనెక్టర్స్. స్టార్టర్స్ కనెక్టర్స్కి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే వీటిని యూజ్ చేయాలంటే మొదటి సెంటెన్స్కి రెండవ సెంటెన్స్కి మధ్య డిఫరెన్స్ ఉండాలి. మొదటి సెంటెన్స్ యొక్క రిజల్ట్ రెండవ సెంటెన్స్లో ఆపోజిట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కండిషన్ వాడగలం. నౌ లెట్ us go to the second model. సెకండ్ మోడల్ మళ్ళా సింపుల్లో verb plus ing owing to, due to, because of. మరి అదే కాంప్లెక్స్ లో యాజ్, సిన్స్, కాంపౌండ్ లో అండ్, సో, therefore, because. మళ్ళీ మీకు నేను చెప్పనవసరం లేదు, ఏవి స్టార్టర్సో ఏవి కనెక్టర్సో అర్థమయ్యే ఉంటుంది. ఎస్, వెర్బ్ ప్లస్ ఐఎన్జి స్టార్టరు, ఓయింగ్ స్టార్టరు, బట్ డ్యూ టు మాత్రం కనెక్టర్ అండి. బికాజ్ ఆఫ్ స్టార్టర్, యాజ్ స్టార్టర్, సిన్స్ స్టార్టర్, బట్ అండ్, సో, దేర్ ఫోర్, బికాజ్ అనేటువంటివి కనెక్టర్స్. సో అంటున్నావు లేదా అండ్ అంటున్నావు, సో అంటున్నావు లేదా అండ్ అంటున్నావు అంటే ఇప్పుడు రెండు వాక్యాలు ఎలా ఉండాలి. ఇప్పుడు హీ వర్క్డ్ హార్డ్, సో అని అన్నాను అంటే ఖచ్చితంగా ఏమొచ్చి ఉండాలి, పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఉండాలి. హీ వర్క్డ్ హార్డ్ బట్ అన్నాను అంటే అక్కడ ఏమొచ్చి ఉండాలి, నెగిటివ్ రిజల్ట్ వచ్చి ఉండాలి. కాబట్టి ఇంతకుముందు మనం చేసింది నెగిటివ్ మోడల్ అయితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది పాజిటివ్ మోడల్. మళ్ళా చెప్తున్నా, హీ వర్క్డ్ హార్డ్ సో అన్నాను అంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ అన్నీ కూడా మొదటి యాక్షన్కి రెండవ యాక్షన్ పాజిటివ్గా ఉండడం అనే పాయింట్ ఇక్కడ తీసుకోవాలి. మొదటి యాక్షన్కి రెండవ యాక్షన్ పాజిటివ్గా ఉండడం అనేది ఈ పాయింట్లో మనం తీసుకోవాల్సిన విషయం. అలాగే మరొక చిన్న మాట, ఇంతకుముందు అనుకున్నాం దో వచ్చిన స్టేట్మెంట్లో బట్ రాకూడదని, మరి ఇక్కడ కూడా యాజ్ వచ్చిన స్టేట్మెంట్లో సో రాకూడదు. యాజ్, సో ఒకే స్టేట్మెంట్లో ఉండడం ఎర్రర్. ఇక మరొక ఎర్రర్ ఏంటంటే ఇందులో స్టేట్మెంట్ స్టార్టింగ్లో ఓయింగ్ టు ఉండాలి, స్టేట్మెంట్ మిడిల్లో డ్యూ టు ఉండాలి. అంటే డ్యూ టు అనేది కనెక్టర్ అండి, అండ్ ఓయింగ్ టు అనేది స్టార్టర్. చాలా జాగ్రత్తగా చూడాలి, డ్యూ టుతో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వకూడదు, ఓయింగ్ టు అనేది మిడిల్లో అప్లై చేయకూడదు. ఇవే ఈ యొక్క సెకండ్ మోడల్లో మనకు వచ్చేటువంటి ఎర్రర్స్. మరొకసారి చెప్తున్నాను, సింపుల్లో వెర్ ప్లస్ ఐఎన్జి, ఓయింగ్ టు, డ్యూ టు, బికాజ్ ఆఫ్. కాంప్లెక్స్లో యాజ్ లేదా సిన్స్, కాంపౌండ్లో అండ్, సో, దేర్ ఫోర్, బికాజ్ అనేవి అప్లై చేస్తాం. అండ్, సో, దేర్ ఫోర్, బికాజ్ అనేవి కనెక్టర్స్, యాజ్, సిన్స్ అనేటువంటివి స్టార్టర్స్, అండ్ వెర్ ప్లస్ ఐఎన్జి, ఓయింగ్ టు, బికాజ్ ఆఫ్ స్టార్టర్స్, డ్యూ టు అనేది కనెక్టర్. రండి ఇప్పుడు మనం దీని మీద కూడా కొన్ని మోడల్స్ చేద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్. ఒక 2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇక్కడ మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇప్పుడే మీకు చెప్పాను, he worked hard and he got the success. He worked hard and he got success. హార్డ్ వర్క్ చేశాడు, సక్సెస్ వచ్చింది. హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ గాట్ సక్సెస్. అండ్ ప్లేస్లో ఇంకేం వాడచ్చు, సో. హీ వర్క్డ్ హార్డ్ సో హీ గాట్ సక్సెస్. Therefore, he worked hard, therefore he got success.
అయితే బికాజ్ అప్లై చేయాలంటే ఎలా? హీ గాట్ సక్సెస్ బికాస్ హీ వర్క్డ్ హార్డ్. స్టేట్మెంట్ ఉల్టా అయింది. ముందుగా రిజల్ట్ వచ్చింది, తర్వాత రీజన్ వచ్చింది. హీ గాట్ సక్సెస్ బికాజ్ హీ వర్క్డ్ హార్డ్. సో ఇవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్లే. హీ వర్క్డ్ హార్డ్ and he got success. He worked hard, so he got success. He worked hard, therefore he got success. He got success because he worked hard. ఈ నాలుగు సెంటెన్స్ లో కూడా కాంపౌండ్ లోనే ఉన్నాయి. అండ్ సో దేర్ ఫోర్ బికాజ్ అనేవి కనెక్టర్స్ గా ఉన్నాయి. నా రండి యాజ్ తో ట్రై చేద్దాం. యాజ్ హీ వర్క్డ్ హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి హీ గాట్ సక్సెస్. యాజ్ హీ వర్క్డ్ హార్డ్ హీ గాట్ సక్సెస్. అదే ప్లేస్ లో మనం ఏం అప్లై చేయొచ్చు? సిన్స్ కూడా అప్లై చేయొచ్చు. సిన్స్ హీ వర్క్డ్ హార్డ్ హీ గాట్ సక్సెస్. సిన్స్ అంటే ఇక్కడ యాజ్ అనే అర్థం వచ్చింది. మనం ఇంతకు ముందు సిన్స్ గురించి పాయింట్ ఆఫ్ టైంలో నేర్చుకున్నాం. ఇప్పుడు సిన్స్ గురించి ఏం నేర్చుకుంటున్నాం? అందువలన అనే అర్థం వచ్చే. సిన్స్ హీ వర్క్డ్ హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి హీ గాట్ సక్సెస్. ఇక్కడితో కాంప్లెక్స్ కూడా అయిపోయింది. యాజ్ అనే స్టార్టర్ వాడాం, సిన్స్ అనే స్టార్టర్ వాడాం. ఇప్పుడు మనం సింపుల్లోకి వెళ్దాం. ఎస్, వెర్బ్ ప్లస్ ఐఎన్జితో చెప్పచ్చు. ఎలాగంటే వర్కింగ్ హార్డ్ he got success. వర్కింగ్ హార్డ్ he got success. ఇది వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఎవరు హార్డ్ వర్క్ చేస్తా? హీ. దీని మళ్ళా మనం రీరైట్ చేసుకోవచ్చు కావాలంటే. వర్కింగ్ కు ముందు ఎటువంటి సబ్జెక్టు లేదు కాబట్టి హీ తెచ్చుకోవచ్చు. వర్కింగ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి, గాట్ అనేది V2 కాబట్టి వర్కింగ్ లోంచి V2 తెచ్చుకోవచ్చు. అప్పుడు అది వర్క్డ్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హీ వర్క్డ్ హార్డ్ అండ్ హీ గాట్ సక్సెస్ అవుతుంది. మళ్ళీ కాంపౌండ్ అయిపోతుంది. ఓకేనా? మరి అదే విధంగా ఓయింగ్ టు అప్లై చేస్తా. ఓయింగ్ టు his hard work, owing to his hard work, he got success. Owing to his hard work, he got success. He got success due to his hard work. He got success due to his hard work. డ్యూ టు అనేది కనెక్టర్ గా వాడాను, ఓయింగ్ టు అనేది కనెక్టర్ గా వాడాను. రెండిటి అర్థము బికాజ్ ఆఫ్ ఏ. కాబట్టి బికాజ్ ఆఫ్ ని స్టార్టర్ గాను వాడచ్చు, కనెక్టర్ గాను కూడా వాడచ్చు. ఎలాగా? ఎస్, because of his hard work, because of his hard work, he got success. Because of his hard work, he got success. దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. He got success because of his hard work. అంటే ఇన్ 2 ways మనం అప్లై చేయొచ్చు. ఈ 4 కూడా సింపుల్సే. చూడండి, వర్కింగ్ హార్డ్ he got success, owing to his hard work he got success, and he got success due to his hard work. Because of his hard work he got success. సో మనం ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు he worked hard and he got success అన్నాం. దాన్ని he worked hard so he got success అన్నాం. దాన్ని he worked hard therefore he got success అన్నాం.
అక్కడే he got success because he worked hard అన్నాం. అవి నాలుగు కూడా కనెక్టర్సే. As he worked hard he got success అన్నాం. Since he worked hard he got success అన్నాం. Working hard he got success. Owing to his hard work he got success. He got success due to his hard work. Because of his hard work he got success. He got success because of his hard work. Yes. Now one more example. She was ill, so she was absent. She was ill. ఇల్లు మీద ఆల్రెడీ ఒకటి చేశాంగా ప్రాబ్లం. ఇంకోటి చేద్దామా? మార్చనా? ఎస్. షీ వాజ్ ఇల్ మీద ఆల్రెడీ మనం ఒకటి చేసేస్తున్నాం. ఫస్ట్ వన్లో వాజ్ ఇల్ చేశాం కదా, హీ వాజ్ ఇల్, హీ వాజ్ ఆబ్సెంట్ చేశాం కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసాం? వర్క్డ్ హార్డ్ గాట్ సక్సెస్ కూడా చేసేసాం కదా. She was wise, so she got selection. And యూజ్ చేయొచ్చు. therefore కూడా యూజ్ చేయొచ్చు. because she was wise so she got selection. She was wise and she got selection. She was wise therefore she got selection. She got selection because she was wise. One more time. She was wise and she got selection. She was wise therefore she got selection. She was wise. She got selection because she was wise. As she was wise, she got selection. Since she was wise, she got selection. As she was wise, she got selection. Since she was wise, she got selection. ఇక్కడ యాజ్ అప్లై చేయొచ్చు లేదా సిన్స్ కూడా అప్లై చేయొచ్చు. యాజ్ షీ వాజ్ వైజ్ షీ గాట్ సెలెక్షన్. సిన్స్ షీ వాజ్ వైజ్ షీ గాట్ సెలెక్షన్. ఇంక ఇప్పుడు ఎవరున్నారు? వెర్ ప్లస్ ఐఎన్జీ. Being wise, she got selection. Yes. Owing to her wisdom. అంతే. She got selection. ఒకసారి అన్ని అనుకుందామా? owing to her wisdom she got selection. She got selection because of her wisdom. She got selection due to her wisdom. Yes, she was wise and she got selection. She was wise so she got selection. She was wise so she got selection. As she was wise she got selection. She was wise therefore she got selection. She got selection because she was wise. Being wise she got selection. Being wise she got selection. Yes. Owing to her wisdom she got a selection. Owing to her wisdom she got a selection.
She got a selection due to her wisdom. Because of her wisdom, she got selection. This is what we can do with the second model. ఇప్పుడు మనం థర్డ్ మోడల్లోకి వెళ్దాం.